శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 47వ అధ్యాయము. వీరభద్రప్ప చెన్నబసప్పల కథ. పాము కప్ప. గత అధ్యాయములో 2 మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించెను. ఈ అధ్యాయమున కూడా అట్టి పూర్వ వృత్తాంతముల వర్ణించు వీరభద్రప్ప యొక్కయు చెన్నబసప్ప యొక్కయు కథలు చెప్పుదము. శ్రీ సాయి రూపము పావనమైనది. ఒక్కసారి వారి వైపు దృష్టి నిగిడించినచో ఎన్నో గత జన్మల విచారములను నశింపచేసి ఎంతో పుణ్యము ప్రాప్తించునటుల చేయును. వారి దయాదృష్టి మనపై బరపినచో మన కర్మ బంధములు వెంటనే విడిపోయి మనం ఆనందమును పొందెదము. గంగానదిలో స్నానము చేయు వారి పాపములన్నీ తొలగును. అట్టి పావనమైన నది కూడా యోగులెప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నీ వారి పాదధూళిచే పోగొట్టెదరా అని ఆతురతతో చూస్తును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుక్కొని పోవునని గంగామాతకు తెలియను. యోగులలో ముఖ్య అలంకారము శ్రీ సాయి. పావనము చేయు ఈ క్రింది కథను వారి నుండి వినుడు. వీరభద్రప్ప చెన్నబసప్పల కథ. సాయిబాబా ఒకనాడిట్లు చెప్పదొడగెను. ఒకనాడు ఉదయము ఉపాహారం ముగించిన తరువాత వ్యాహ్యాలికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరితిని. అలసిపోవుటచే అచట విశ్రాంతి నొందితిని. చేతులు కాళ్ళు కడుక్కొని స్నానము చేసి హాయిగా కూర్చొని ఉంటిని. అచట చెట్ల నీడలున్న కాలి త్రోవ, బండి త్రోవ రెండూ కలవు. చల్లని గాలి మెల్లగా వీస్తుండెను. చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్ప ఒకటి బెకబెకలాడుట వింటిని. చెకుముకి రాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా పక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనానికి రమ్మని వినయముతో ఆహ్వానించెను. అతడు చిలుము వెలిగించి నాకు అందజేసెను. కప్ప బెకబెకమనుట తిరిగి వినిపించెను. అతడు అది ఏమో తెలుసుకోగోరెను. ఒక కప్ప తన పూర్వజన్మ పాపఫలం అనుభవించుచున్నదని చెప్పితిని. గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలో అనుభవించి తీరవలెను. దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనము లేదు. వాడు చిలుమును పీల్చి నాకు అందచేసి తానే స్వయముగా పోయి చూసేదనని చెప్పెను. ఒక కప్ప పాముచే పట్టుకొనబడి అరుస్తూ ఉండెనని గత జన్మలో 2 దుర్మార్గులే కాన ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహముతో అనుభవించుచున్నదని చెప్పితిని. అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకొని ఉండుట చూసెను. అతడు నా వద్దకు వచ్చి 10-12 నిమిషములలో పాము కప్పను మింగునని చెప్పెను. నేనిట్లంటిని, లేదు అట్లు జరుగనేరదు. నేనే దాని తండ్రిని, రక్షకుడను. నేనిచటనే ఉన్నాను. పాము చేత కప్పనెట్లు తినిపించెదను? నేనిక్కడ ఊరకనే ఉన్నానా? దానినెట్లు విడిపించెదనో చూడు. చిలుము పీల్చిన పిమ్మట మేమా స్థలానికి పోతిమి. అతడు భయపడెను. నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చరించెను. పాము మీద పడి కరుచునని వాని భయము. అతని మాట లెక్కించకయే నేను ముందుకు పోయి ఇట్లంటిని, ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబసప్ప కప్పజన్మమెత్తి పశ్చాత్తాపపడుటలేదా? నీవు సర్పజన్మమెత్తినప్పటికీ వాని యందు శత్రుత్వం వహించి ఉన్నావా? ఛీ, సిగ్గులేదా? మీ ద్వేషములను విడిచి శాంతింపుడు. ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యను. కప్ప కూడా గంతు వేసి చెట్ల పొదలలో దాగెను. బాటసారి ఆశ్చర్యపడెను. మీరన్న మాటలకు పాము కప్పనెట్లు వదిలి అదృశ్యమయ్యను? వీరభద్రప్ప ఎవరు? చెన్నబసప్ప ఎవరు? వారి శత్రుత్వానికి కారణమేమి అని అతడు ప్రశ్నింపగా అతనితో కలిసి చెట్టు మొదటికి పోయితిని. చిలుము కొన్ని పీల్పులు పీల్చి అతనికి వృత్తాంతమంతయు ఈ రీతిగా బోధించితిని. మా ఊరికి 4-5 మైళ్ళ దూరమున ఒక పురాతన శివాలయము కలదు. అది పాతపడి శిథిలమయ్యను. ఆ గ్రామంలోని ప్రజలు దానిని మరామత్తు చేయుటకై కొంత ధనము ప్రోగు చేసిరి. కొంత పెద్ద మొత్తము పోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేసిరి. మరామత్తు చేయుట కంచనా వేసిరి. ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి. లెక్కలను చక్కగా వ్రాయు బాధ్యత
వానిపై పెట్టిరి. వాడు పరమలోభి. దేవాలయము బాగు చేయుటకు చాలా తక్కువ వ్యయం చేసెను. దేవాలయములో ఏమీ అభివృద్ధి కానరాలేదు. అతడు ధనమంతయు ఖర్చు పెట్టెను. కొంత తాను మింగెను. తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు. తీయని మాటలు చెప్పువాడు. అభివృద్ధి కాకుండుటకి ఏవో కారణములు చెప్పెడివాడు. గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతముగా తగిన ధన సహాయము చేయని ఎడల మందిరము వృద్ధి కాదని చెప్పిరి. వారి అంచనా ప్రకారము పని సాగించవలసినదని చెబుతూ మరికొంత ద్రవ్యమును వసూలు చేసి అతనికిచ్చిరి. వాడా ధనమును పుచ్చుకొని పూర్వము వలె ఊరే కూర్చుండెను. కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పెను. నీవు లేచి దేవాలయపు శిఖరమును కట్టుము. నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చెదను. ఆమె ఈ దృశ్యమును తన భర్తకు చెప్పెను. అది ధనము వ్యయమగుటకు హేతువగునేమో అని భయపడి ఎగతాళి చేస్తూ అది ఉత్త స్వప్నమని, దానిని నమ్మనవసరం లేదని, లేకున్నచో దేవుడు తనకు స్వప్నములో కనపడి ఏల చెప్పలేదని, తాను మాత్రము దగ్గర లేకుండనా అని, ఇది దుస్వప్నము వలె కనిపిస్తూ ఉన్నది. భార్యాభర్తలకు విరోధము కల్పించునటుల తోస్తూ ఉన్నది అతడు సమాధానము చెప్పెను. అందుచే ఆమె ఊరుకోవలసి వచ్చెను. దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాలయందు దేవునికిష్టముండదు. భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తాలకైనా దైవం ఇష్టపడును. కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నములో తిరిగి కనిపించి ఇట్లనెను. భర్త దగ్గరనున్న చందాల గూర్చి చికాకు చెందనవసరము లేదు. దేవాలయము నిమిత్తమేమైనా వ్యయము చేయమని అతని బలవంతం చేయవద్దు. నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము. కాబట్టి నీకిష్టమున్న సొంతముదేదైనా ఇవ్వవలెను. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానము చేయ నిశ్చయించెను. ఆ లోబి ఈ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసము చేయ నిశ్చయించుకొని ఆమె నగలనెంతో తక్కువ ధర కట్టి 1000 రూపాయలకు తానే కొని నగదునకు బదులుగా ఒక పొలమును దేవదేయముగా ఇచ్చెను. అందులకు భార్య సమ్మతించెను. ఆ పొలము వాని సొంతము కాదు. అది ఒక పేదరాలగు డుబ్కి అను ఆమెది. ఆమె దానిని 200 రూపాయలకు కుదువ పెట్టి ఉండెను. ఆమె దానిని తీర్చలేకపోయెను. ఆ టక్కరి లోబి తన భార్యను, డుబ్కీని, దైవమును అందరినీ మోసగించెను. ఆ నేల పనికిరానిది, సాగులో లేనిది. దాని విలువ చాలా తక్కువ. దాని వలన ఆదాయమేమీ లేదు. ఈ వ్యవహారం ఇట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి ఆధీనములో ఉంచిరి. అందులోకతడు సంతసించెను. కొన్నాళ్లకు ఒక చిత్రము జరిగెను. గొప్ప తుఫాను సంభవించెను. కుంభవృష్టి కురిసెను. లోబి ఇంటికి పిడుగుపాటు తగిలి వాడు వాని భార్య చనిపోయిరి. డుబ్కి కాలగతి చెందెను. తరువాతి జన్మలో ఆ లోబి మధురా పట్టణములో ఒక బ్రాహ్మణ కుటుంబములో పుట్టి వీరభద్రప్ప అను పేర ఉండెను. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించెను. ఆమెకు గౌరీ అని పేరు పెట్టిరి. డుబ్కి మందిర గొరవనింటిలో మగ శిశువుగా జన్మించెను. అతనికి చెన్నబసప్ప అని నామమిడిరి. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు తరచుగా వస్తూ ఉండెను. నా వద్ద కూర్చోండి మాట్లాడుతూ చిలుం పీల్చేవాడు. అతని కుమార్తె గౌరీ కూడా నా భక్తురాలు. ఆమె త్వరగా ఎదుగుచుండెను. ఆమె తండ్రి వరునికై వెతుకుతూ ఉండెను. ఆ విషయమై చికాకు పడనవసరము లేదని, ఆమె భర్త తానై వెతుక్కొని వచ్చునని నేను చెప్పితిని. కొన్నాళ్లకు వీరభద్రప్పయ్యను ఒక బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చెను. పూజారి నా సమ్మతి ప్రకారం వానికి గౌరినిచ్చి పెండ్లి చేసెను. అతడు కూడా నా భక్తుడయ్యను. ఏలన పిల్లను కుదిర్చితినని అతడు నా యందు విశ్వాసము చూపుతుండెను. వాడు ఈ జన్మలో కూడా ధనముకై మిగుల తాపత్రయపడుతుండెను. నా వద్దకు వచ్చి అతడు కుటుంబముతో ఉండుటచే తనకెక్కువగా ధనము వచ్చునట్లు చేయమని బతిమాలుచుండెను. ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగెను. ధరలు హఠాత్తుగా పెరిగెను. గౌరీ అదృష్టం కొలది పొలానికి ధర పెరిగెను. కానుకగా ఇచ్చిన పొలము 1,00,000 రూపాయల కమ్మిరి. ఆమె ఆభరణముల విలువకు 100 రెట్లు వచ్చెను.
అందులో సగము నగదుగా ఇచ్చిరి. మిగతా దానిని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2000 రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి. అందుకు అందరూ సమ్మతించిరి. కానీ ధనమునకై తగువలాడిరి. సలహా కొరకు నా వద్దకు వచ్చిరి. ఆ ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వ హక్కులు గౌరికి వచ్చెను. ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పి తిని. ఆమె భర్తకు ఈ పైకంపై ఎట్టి అధికారము లేదని బోధించి తిని. ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించెను. ఆస్తిపై గౌరికే హక్కు కలదని తీర్మానించి దానిని కబలించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను. అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరుకుంటిని. వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టెను. అందుచే ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకొనవలదని, తనను కూతురుగా చూసుకోవాలని వేడుకొని, ఆమె నా ఆశ్రయమును కోరుటచే నేనామెను రక్షించుటకు 7 సముద్రములైన దాటుదునని వాగ్దానమిచ్చి తిని. ఆనాడు రాత్రి గౌరికి ఒక స్వప్న దృశ్యము కనపడెను. మహాదేవుడు స్వప్నములో కనిపించి ఇట్లనెను: ధనమంతయు నీదే, ఎవరికి ఏమీ ఇయ్యవలదు. చెన్నబసప్పతో సలహా చేసి దేవాలయపు మరామత్తు నిమిత్తము కొంత ఖర్చు చేయము. ఇతరములకై వ్యయము చేయవలసి వచ్చినప్పుడు మసీదులో ఉన్న బాబా సలహా తీసుకొమ్ము. గౌరి నాకీ వృత్తాంతమంతయు తెలిపెను. నేను తగిన సలహా ఇచ్చి తిని. అసలు తీసుకొని వడ్డీలో సగం మాత్రము చెన్నబసప్పకివ్వమని, వీరభద్రప్పకిందులో జోక్యము లేదని నేను గౌరికి సలహా ఇచ్చి తిని. నేనిట్లు మాట్లాడుతూ ఉండగా వీరభద్రప్ప, చెన్నబసప్ప కొట్లాడుతూ నా వద్దకు వచ్చిరి. సాధ్యమైనంత వరకు వారిని సమాధానపరిచితిని. గౌరికి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యమును చెప్పి తిని. వీరభద్రప్ప మిగుల కోపించి చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరికెదనని బెదిరించెను. చెన్నబసప్ప పిరికివాడు. వాడు నా పాదములను పట్టి నన్నే ఆశ్రయించెను. కోపిష్టి శత్రువు బారి నుండి కాపాడదనని నేను వానికి వాగ్దానము చేసి తిని. కొంతకాలానికి వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించెను. చెన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించెను. చెన్నబసప్ప బెకబెకలాడుట విని నేను చేసిన వాగ్దానమును జ్ఞప్తికి తెచ్చుకొని ఇక్కడకు వచ్చి వానిని రక్షించి నా మాటను పాలించుకొంటిని. భగవంతుడు ఆపద సమయమందు భక్తుల రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తును. భగవంతుడు నన్నిచెటకు పంపి చెన్నబసప్పను రక్షించెను. ఇదంతయు భగవంతుని లీల. నీతి. ఈ కథ వల్ల మనం నేర్చుకొనిన నీతి ఏమనగా, ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలెను. ఇతరులతో గల సంబంధములన్నింటినీ, బాధను కూడా అనుభవించవలెను. తప్పించుకొను సాధనము లేదు. తనకెవరితోనైనా శత్రుత్వమున్న ఎడల దాని నుండి విముక్తిని పొందవలెను. ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్నా దానిని తీర్చివేయవలెను. రుణము గాని శత్రుత్వ శేషము గాని ఉన్నచో దానికి తగిన బాధపడవలెను. ధనమునందు పేరాస గలవానినది హీన స్థితికి తెచ్చును. తుట్టతుదకు వానికి నాశనము కలుగజేయును. 47వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.